రిజిస్ట్రేషన్ శాఖలో లోపాలే మోసాలకు మార్గాలుగా మారాయి. ఒకే ఇంటి స్థలం అనేక మందికి విక్రయిస్తూ ఉన్నారు. కడపలో ఓ ఇంటిని 7గురికి అమ్మిన వైనం వెలుగులోకి వచ్చింది. ఇక ప్రొద్దుటూరు పరిధిలోని 52 సెంట్ల స్థలాన్ని 59 మందికి రిజిస్ట్రేషన్ చేసి కోట్లు వసూలు చేశాయని ఆరోపణలు వచ్చాయి. కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని ఖాదర్బాడ్ గ్రామంలో సర్వే నెంబర్ 259లో ఉన్న 52 సెంట్ల స్థలాన్ని ఓ మహిళ రిజిస్ట్రేషన్లు చేశారని తెలుస్తోంది. తీసుకున్న అప్పుకు తనఖా పెట్టి స్థలాన్ని ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేసి మోసం చేశారని బాధితులు పుత్త ద్రాక్షాయిని, ఉండేల రాంప్రసాద్ రెడ్డితో పాటు మరికొందరు ఆరోపిస్తున్నారు. ఒకే స్థలాన్ని 59 మంది పేరుతో అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. తల్లి దానం కింద గిఫ్ట్ కింద ఇచ్చినట్టు రాయించుకుంటుంది. అది డాక్యుమెంట్ ప్రతిసారి ఇక్కడ అమ్మిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆమె ఎవరికి అద్దులు చూపిదు, ఏమి చూపిదు. ఊరికి ల్యాండ్ కొదవకని ఇలా ప్రతిసారి అందరికీ ఇంట్రెస్ట్ డబ్బులకు అనేది డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా డాక్యుమెంట్ నెంబర్ మారంగా ఎవరికి అర్థం కావట్లేదు. ఎవరైనా కొనుగోలు చేస్తే ప్రతిదీ చూసుకుంటారు, కానీ కొదవకి కదా 52 సెంట్లు కదా అని మోసపోతున్నారు అందరు. ప్రతిసారి 52 సెంట్లు 52 మందికి అమ్మిందండి. మాకు అమౌంట్ కావాలండి, మాకు అమౌంట్ అడుగుతున్నాను. నేను కొనుగోలు చేయలేదు కదా, నాకు ఇంట్రెస్ట్ డబ్బులతో సహా నాకు డబ్బులు కట్టంటే ఇదో ఇస్తా అదో ఇస్తా అంటుంది. ల్యాండ్ ఉంది అంటుంది, ల్యాండ్ దగ్గర కొలతలు పెడతా అంటుంది, పోలీసు వాళ్ళ దగ్గర దబాయిస్తుంది. వాళ్ళ దగ్గర నేను ల్యాండ్ ఉందండి, మీరెవరండి చెప్పడానికి, నా ల్యాండ్ అండి అంటుంది. అక్కడ లేదండి కుయ్యమరో అని ఆమె రాదు, సరిగ్గా అక్కడికి కొలతలు పెట్టి చూపిమని ల్యాండ్ అండి అడిగితే కూడా ఆమె వస్తా అని పోలీసుల దగ్గర ఒప్పుకుంటుంది. బయటకు వచ్చిన తర్వాత రాదు. ఈ విధంగా ప్రతిసారి ఇట్లనే చేస్తుంది. మాకైతే అమౌంట్ కావాలండి, మాకు దయచేసి న్యాయం చేయండి. ఇప్పుడు సబ్ రిజిస్టర్ వాళ్ళు వీళ్ళంతా కలిసి ఆమె ముగ్గురు కొడుకులు కుమ్మక్కయ్యి దందా చేసి అందరినీ 52 మందికి రిజిస్టర్లు చేపించి అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు పోలీసు వారిని కూడా లెక్క చేయకుండా సిఐ సార్ గారికి వచ్చి కూడా మమ్మల్ని ఎలాంటి డబ్బులు అడుగుతుంటే సమాధానం ఇవ్వడం లేదు. ఇందులో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇందులో క్యాన్సర్ బాధితులు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు చాలా అవసరం హాస్పిటల్కి ఉంది. ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే ఎలాంటిది లేదు, ఏది అడిగినా కానీ అక్కడ భూమి ఉంది అని చెప్తాంది. వీళ్ళు రిజిస్టర్ ఆఫీస్ చేసిన తప్పుడు పనులు వాళ్ళందరూ కలిపి చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒకే ఇంటి స్థలం అనేక మందికి విక్రయించిన ఘటన ఇప్పుడు కడపలోని, అదే విధంగా కూడా ప్రొద్దుటూరులో కూడా బయటకు వస్తున్న సిచ్యువేషన్. ఒక రిజిస్ట్రేషన్ శాఖలో కూడా ఒకే స్థలాన్ని, ఒక 52 సెంట్ల స్థలాన్ని 59 మందికి ఒక మహిళ విక్రయించింది. మరి రిజిస్ట్రేషన్ శాఖలో ఇంతమందికి ఒకే మహిళ 10 రకాలుగా కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నా కూడా ఏంటి అర్థం కావడం లేదు. అధికారులు కూడా దీంట్లో పాత్రగా ఉన్నారని కూడా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. రైట్, మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రశాంత్ శర్మ. గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, రిజిస్ట్రేషన్ శాఖలో లోపాలే చాలా వరకు కూడా ఈ మార్గాలుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏంటి ఒకే మహిళ ఇంతమందికి ఒకే స్థలాన్ని ఎట్లా అమ్మ చూపింది, ఏం చెప్తున్నారు బాధితులు అక్కడ? హిమబిందు, నిన్న 2 రోజుల క్రితం మనము కడప నగరంలోని సాయిపేటలో ఇలాంటి వ్యవహారం ఒక వెలుగు చూస్తే మనం వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంతియాజ్ అనే వ్యక్తి ఈ ఇంటి ఓనర్ మరో 7 మందికి రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఉదంతం ఇంకా మర్చిపోకముందే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఖాదరాబాద్ ఒక స్థలాన్ని 52 సెంట్ల స్థలాన్ని 59 మందికి రిజిస్టర్ చేయడమే కాకుండా దాదాపు మొత్తం రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి లోపాలని, తర్వాత 1965లో ఒక లింక్ డాక్యుమెంట్ ఆధారంగా ప్రతి ఒక్కరికి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ అధికారులు ఎవరు పట్టించుకోకపోవడం, తనని ఉదాసీనంగా ఉండడం, తర్వాత అంత తప్పుడు డాక్యుమెంట్తో రిజిస్ట్రేషన్కి వచ్చినప్పటికీ కూడా పట్టించుకోవడం కారణం చేత మొత్తం 59 మంది బాధితులు చేరారు. మన దగ్గరికి 3 బాధితులు వచ్చారు. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని పుత్ర దాక్షాయణి అనేటువంటి మహిళ మనకు వివరించడం జరిగింది. ఆమెకు 70 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చినాము. ఆ డబ్బుల నేపథ్యంలో తమకు ఇచ్చినట్టు రిజిస్ట్రేషన్ చేసినట్టు రిజిస్ట్రేషన్ స్థలాన్ని పలువురికి చిలపల పొలవులుగా అంటే 52 సెంట్ల స్థలాన్ని రకరకాలుగా 5 సెంట్లు, 10 సెంట్లు, 25 సెంట్లు చెప్పున డివైడ్ చేసి తర్వాత వారికి వారే అమ్ముకున్నట్లు, వారే గిఫ్ట్ డీడ్ రాసుకున్నట్టు, వారే ఒక జీపీఏ ఇచ్చినట్లు రకరకాల డాక్యుమెంట్స్ సృష్టించి రిజిస్ట్రేషన్ ఒకే రోజు 2011లో సంబంధించిన ఒక డాక్యుమెంట్ సంబంధించిన వ్యవహారాలను చూస్తే ఒకే రోజు 4 రిజిస్ట్రేషన్లు ఇదే స్థలం మీద జరిగినప్పటికీ కూడా కనీసం ఇందులో లోపం ఏమైనా ఉందా, తర్వాత తప్పు జరుగుతున్న విషయాన్ని కూడా ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ అధికారులు చూడకపోవడం అనేది
ఆశ్చర్యం కలిగిస్తుంది. 1988లో కొన్నటువంటి స్థలాన్ని సంబంధించి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే ల్యాండ్ మీద దాదాపు 2 నుంచి 3 కోట్ల రూపాయలు జనం నుంచి వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ శర్మ.